కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా బలహీనత అనే ఒక ఆలోచనాత్మకమైన హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి బలహీనత. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. 3 ఏళ్ల కూతురు లిపి ముద్దు మాటలు వింటూ తనతో అదే పనిగా ఆడుతున్న భర్త వైవస్వతిని చూసి తనలో తనే మురిసిపోతోంది వైశాలి. అతని లవ్వింగ్ నేచర్ పెళ్ళైనప్పటి నుంచి తెలిసిందే ఆమెకు. తనను అలాగే ప్రేమగా చూసుకుంటాడు. ఇంటి పనులతో సతమతమవుతున్నప్పుడు తన వెనకే తిరుగుతూ నువ్వుండు, నేను చేస్తా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. తిన్నావా అని పదే అడుగుతాడు. తనకు కాస్తంత ఒళ్ళు వెచ్చబడినా, ఒంట్లో నలతగా ఉన్నా మాటిమాటికి దగ్గరికి వచ్చి నుదురు మీద చెయ్యేసి చూడటం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని పట్టుబట్టి తీసుకెళ్లటం, మందులు వేసుకున్నావా అని గుర్తు చేయటం చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది వైశాలికి. వైవస్వత్ లాంటి భర్త దొరకటం తన అదృష్టం అని అనుకుంటుంది. తన బాల్యం, తన పుట్టింట్లో తన చిన్నప్పుడు చూసిన దృశ్యాలు, విన్న ఆ కటువైన మాటలు గుర్తుకొచ్చినప్పుడైతే ఆ ఇంట్లో పుట్టిన నన్ను వైవస్వత్ పెళ్లి చేసుకోవటం ఏంటి అని ఆశ్చర్యపోతుంది కూడా. అప్పుడే ఆమెకు అనిపిస్తుంది పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయన్నమాట నిజమే అని. తన విషయంలో ఆ స్వర్గలోకపు పెళ్లి ఓ అదృష్టమైతే అమ్మ నాన్నను పెళ్లి చేసుకోవటం అనేది ఆమె దురదృష్టం. రాసిపెట్టి ఉంటే అనుభవించక తప్పదేమో అని అనిపిస్తుంటుంది అది తలుచుకుంటే. అలా అనిపించగానే ఊహ తెలిసినప్పటి నుంచి తన కళ్ళతో తను చూసినా, తన చెవులతో తను విన్న ఆ దృశ్యాలు కళ్ళ ముందు నిలుస్తాయి. పురుషాధిక్య సమాజం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో నాన్న అహంకారానికి, కోపానికి అమ్మ బలికాని రోజులు లేవు. ఇంట్లో ఎప్పుడూ ఆయన అరుపులు రంకెలే. ఇంతంత పెద్ద కనుగుడ్లలో నుంచి కోపం ఎప్పుడు నిప్పుల్లా రాలుతున్నట్లు కనిపించేది. భార్య కూడా ఒక మనిషి అని, ఆమెది ఒక శరీరమని ఏ ఒక్కసారైనా ఆయనకు అనిపించదా అన్నట్టు తను అనుకున్నది వెంటనే కాకపోతే చేతిలో ఏదుంటే అది అమ్మ మీదికి విసిరేసేవాడు ఆయన. ఒకరోజు తను మంచి నిద్రలో ఉన్నదల్లా ఏవో శబ్దాలు వినిపిస్తుంటే దిగ్గున లేచి కూర్చుంది. అమ్మను ఆయన తన పిడికిళ్లతో పిడిగుద్దులు గుద్దటం, చేతులతో ఆ చెంప ఈ చెంప వాయించటం చూసి భయంతో తను గట్టిగా ఏడవటం, అమ్మ పరుగున వచ్చి తనని చంకనెత్తుకోవటం, పిల్ల దడుచుకుంటుంది అలా అరవకండి అని అమ్మ అనటం తనకిప్పటికీ గుర్తుకొచ్చినప్పుడల్లా నాన్న మీద కోపంతో రక్తం మరిగిపోతుంటుంది. కోపిష్టి మనిషి అని ఆయనకు ఊరంతా పేరు. చుట్టపక్కలు మా ఇంటికి రావటానికే భయపడేవాళ్ళు. అప్పటినుంచి నాన్నంటే భయం తనకు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళేది కాదు. ఆయన తననెప్పుడూ దగ్గరికి తీసింది లేదు. ఆ కోపానికి తోడు ఊళ్ళో ఆయనకు ఒక ఉంపుడు గత్తె ఉండేదని, పగలంతా అక్కడే ఉంటూ ఆమె ఇంటి వసారాలో పందెం రాయిళ్లతో కలిసి అక్కడే పేకాట ఆడేవాడని ఊరి జనం అమ్మతో అంటుంటే ఆ మాటలు తన చెవిన పడ్డాయి. ఆమె ఎట్లా భరిస్తోందో ఎన్ని అని అనుకునేది తను. బెదిరించి భయపెట్టి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడని జనం చెప్పుకునేవారు. ఆట ఓడి డబ్బులు పోగొట్టుకున్న రోజు ఆయన కోపం, చిరాకు అమ్మ మీద మరింత ప్రభావం చూపించేవి. నాన్నని ఆ ఊళ్ళో తిట్టని వాళ్ళు లేరు అన్నట్టుండేవి ఆయన చేసే పనులు. ఆ వయసులో తండ్రిని అలా విలన్ రూపంలో చూడటం చాలా బాధేసేది తనకు. అందుకే తన భర్త వైవస్వత్ తన కూతురు లిపితో అలా ఆడుకుంటుంటే కళ్ళారా చూసుకొని మురిసిపోతోంది తన మనసు. గుండెల మీద కూర్చోబెట్టుకుని ఆడుకోవటం,
ఎక్కడికెళ్ళినా తనే ఎత్తుకోవటం, పదే పదే ముద్దులు పెట్టుకోవటం చూసి తను తన కూతురు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటుంది పదే పదే. ఒకసారి ముందు గదిలో కూర్చుని ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, నా బలం నా బలహీనత కూడా నా ఫ్యామిలీనే, ఫ్యామిలీకి దూరంగా నా భార్య నా కూతుర్ని విడిచి ఒక్కరోజు కూడా నేను ఉండలేను అని అంటుంటే విని ఆశ్చర్యపోయింది వైశాలి. బలహీనతలు అంటే తన తండ్రి మనసును పట్టుకున్న ఆ స్త్రీవాంఛ, ఆ జూదం, ఆ కోపావేశాలు, ఆ పురుషమదం ఇలాంటివే అనుకున్న ఆమెకు ఆ రోజు మంచి బలహీనతలు కూడా ఉంటాయని తెలిసి ఆశ్చర్యపోయింది. నా ఫ్యామిలీయే నా వీక్నెస్ అని ఆయన చెప్పుకోవడం ఎంత బాగుంది. నాన్న బలహీనతలు చూసి అసహ్యం వేసేది తనకు ఆ రోజుల్లో. మగవాడినన్న ఆ అహం, ఆ కోపం అవన్నీ ఆయనకు ఆయన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చాయని ఎవరో అనుకుంటుంటే విని, అవి కూడా వారసత్వంగా వస్తాయా అని అనుకుంది. కానీ తను తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, ఎందుకు రావు? రక్తమే కాదు, ఆ రక్త కణాలలో నుంచి బుద్ధులు కూడా వారసుడి శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దానికి తోడు పుట్టి పెరిగిన వాతావరణం, తండ్రిని చూసి చూసి మగవాడంటే ఇలా ఉండాలి అన్న భావం కొడుకు మనసులో స్థిరపడిపోతుంది బహుశా. నాకు పెళ్ళిళ్ళకు వచ్చాక అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెస్తే, అమ్మా నువ్వు నీ మొగుడితో పడుతున్న బాధలు చాలవా, ఇంకా నేను కూడా ఆ నరకం చూడాలా అని అంది. అందరి మగవాళ్ళు అలా ఉంటారని ఎందుకు అనుకుంటావు? మీ నాన్నైనా మనిషి మంచివాడేనే. అదిగో ఆ కోపం, ఆ జూదం వంటి బలహీనతలు ఆయనలోని విచక్షణా జ్ఞానాన్ని చంపేశాయి అని అంటుంటే అమ్మ మాటలు తనకు చిరాకును కలిగించాయి. నాన్నను సమర్థిస్తున్న ఆ తీరు చూసి, భార్యకు ఇలా కూడా భర్త బలహీనత ఉంటుందా, అది ఆత్మాభిమానాన్ని ఇంతగా చంపేస్తుందా అని ఆశ్చర్యపోయింది తను. అమ్మ అన్నట్టు మగవాళ్లంతా అలా ఉండరని నిరూపిస్తూ ఓ బంధువుల పెళ్లిలో తన్ను చూసి తన భర్తగా వచ్చిన వైవస్వత్ నిరూపించాడు అనుకుంది వైశాలి అరమోడ్పు కళ్లతో ఆనందానుభూతిని పొందుతూ. ఆ రోజే ఆ ఫ్లాట్లో అద్దెకు దిగారు వత్సల, విద్యాసాగర్. ఇల్లంతా సర్దుకోవటంలో వత్సల బిజీగా ఉంది. కారిడార్లోకి వచ్చినప్పుడు చూసింది తమ ఫ్లాట్ పక్కనే ఉన్న ఫ్లాట్ వంక. 2 డోర్లు పక్కపక్కనే ఉంటాయి. నేమ్ ప్లేట్ మీద వైవస్వత్, వైశాలి అన్న పేర్లున్నాయి. బాగున్నాయి పేర్లు అని అనుకుంటుండగా లిపిని ఎత్తుకొని వైశాలి బయటికి వచ్చింది. ఎదురుగా కొత్త ముఖాన్ని చూసి, హలో అండి, కొత్తగా వచ్చారా? నేను వైశాలిని అంది. బాగుంది మీ పేరు, పాప పేరు లిపి అని ఆమె చెప్పగానే, నేను వత్సల అంది వత్సల తన్ని తాను పరిచయం చేసుకుంటూ. ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి, మీకు పిల్లలు అని అడిగింది వైశాలి. ఒక పాప, బాబు, పెద్దవాళ్లే, టీనేజీ పిల్లలు నవ్వుతూ అంది వత్సల. వత్సల మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో బిడియం, సందేహం, దేనికో భయపడుతున్నట్టున్న హావభావాలు లీలగా కనిపించాయి వైశాలికి. మనిషి కొంచెం హైట్ తక్కువ ఉన్నా అందంగా ఉంది. ఇంతలో వత్సలా అంటూ ఆ ఇంటైన 6 అడుగుల పొడవున్న వ్యక్తి బయటికి రావటం చూసి, మా వారు విద్యాసాగర్ అని పరిచయం చేసింది ఆమె. ఓ నమస్కారం అండి అంది వైశాలి. ఏమండి అంటూ భర్తను పిలవబోతుంటే, ఇందాక కలిశాను, బయట మాట్లాడాను అని ఆయన అనటంతో ఆ ప్రయత్నం విరమించుకుంది వైశాలి. ఏదో తేవటానికి బయటికి వెళ్ళిన వాళ్ళ పిల్లలు కూడా కనిపించి, హాయ్ ఆంటీ అన్నారు వైశాలి వంక చూస్తూ. మంచి ఫ్యామిలీ వచ్చారు. ఇరుగు పొరుగున ఉన్నవాళ్లు బాగుండకపోతే చాలా కష్టం అనుకుంది వైశాలి మెచ్చుకోలుగా వత్సల వంక చూస్తూ. ఇంతకుముందు రోజీ, జైన్ అనే యంగ్ కపుల్ ఉండేవాళ్ళు ఆ ఫ్లాట్లో. 2 ఎంప్లాయీస్. ఆమె
కత్తిరించిన జుట్టు విరబోసుకొని పొట్టి పొట్టి మోడర్న్ డ్రెస్సులు, లోనెక్ టాపులు వేసుకొని అలాగే బయట తిరిగేది. ఆఫీస్కు వెళ్ళేది. ఇంట్లో ఉన్నప్పుడు మోకాళ్ళ వరకు ఉన్న ఫ్రాక్ లాంటిది వేసుకునేది. ఇద్దరు క్లబ్బులకు పార్టీలకు వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఉంటే ఎప్పుడూ తలుపులు వేసుకునే ఉండేవాళ్ళు. తను అనుకోకుండా ఎప్పుడైనా కారిడార్లో కనిపిస్తే తన వైపు తల తిప్పి చూడకుండానే హాయ్ అని వెళ్ళిపోయేది. నీతో మాట్లాడటం నాకు బిలో డిగ్నిటీ అన్నట్టు ఉండేది ఆమె వైఖరి. అందుకని తను కూడా చూసి చూడనట్టే ఉండేది. ఒకరోజు అపార్ట్మెంట్ బ్యాక్ యార్డ్లో సిమెంట్ బెంచి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపించింది. తనను చూసి కూడా ఇది నాకు అలవాటే అన్నట్టు చాలా క్యాజువల్గా ఆమె బిహేవియర్ కనిపించింది. ఆ తర్వాత అపార్ట్మెంట్లో గుసగుసలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ డ్రగ్స్ వాడతారు అని, రేవ్ పార్టీలకు వెళ్తారు అని. మోడర్న్ కల్చర్ మనిషిని ఎంత బలహీనతకు బానిస చేసి అది ఒక బలహీనత అన్న విషయాన్ని కూడా వాళ్లకు తెలియకుండా చేస్తోంది అని ఆశ్చర్యపోయింది తను. యంగ్ కపుల్, రేపు పిల్లల్ని కని పెంచి పెద్ద చేయాల్సిన కాబోయే పేరెంట్స్. ఆడ మగ సమం హక్కుల విషయంలో అయితే కావచ్చు కానీ ఎవరి శరీర ధర్మం వాళ్ళదే కదా. రేపు కడుపులో బిడ్డను మోసి కనాల్సింది స్త్రీ అయిన ఆమె కదా. అలాంటప్పుడు ఆమె తీసుకునే విషం ఆ బిడ్డ మీద శారీరకంగా మానసికంగా ఎంతటి ప్రభావం చూపిస్తుంది అని తనలో తను అనుకునేది వైశాలి. బాధ్యతారాహిత్యం బలహీనతలను ఎంతగా పెంచి పోషిస్తుందో కదా అని ఆమె మనసు ఆక్రోశించేది. వాళ్ళు సడన్గా ఒకరోజు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. నైబర్హుడ్ అన్నది అవుట్ ఆఫ్ మోడర్న్ కల్చర్ అయిపోయింది ఈ రోజుల్లో అని అనిపించింది వైశాలికి. వచ్చలను చూశాక అనుకుంది, అమ్మయ్య ఈసారి మంచి నైబర్స్ వచ్చారు అని. రాత్రి 12 గంటలకు ఏవో శబ్దాల కారణంగా మెలకువ వచ్చింది వైశాలికి. పక్క ఫ్లాట్లో నుంచి ఎవరో 4-5 మగవాళ్ల గొంతులు వినిపిస్తున్నాయి. గట్టిగట్టిగా మాటలు, అంతకన్నా పెద్దగా వికటాట్టహాసాల్లాంటి నవ్వులు వినిపిస్తున్నాయి. లేచి డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆలకిస్తే గాజు గ్లాసుల గలగలలు కూడా వినిపించటం మొదలుపెట్టాయి. అలా ఒకరోజు కాదు, ప్రతి 4-5 రోజులకు ఒకసారి అవే గొంతుల ధ్వనులు, మాటలు, గ్లాసుల గలగలలు. ఆ రోజు వంటింటి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే వచ్చల కిచెన్లో లైట్ వెలుగుతూ కనిపించింది. ఏదో ఘాటు మసాలా వాసన గాలిలో వ్యాపించి ముక్కుపుటాలకు తాకింది. అర్ధరాత్రి ఈ శబ్దాలు, ఈ వంటలు ఏంటి అనుకుంది వైశాలి మనసులోనే. ఆ మర్నాడు రాత్రి మాత్రం ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది. అప్పుడు టైం 12 అయింది. అమ్మయ్య అని అనుకుంటుండగా పాల కోసం సంచి బయట డోర్కు తగిలించటం మర్చిపోయానన్న విషయం గుర్తుకొచ్చి వెళ్ళి మెయిన్ డోర్ తెరిచింది. అదే టైంలో లిఫ్ట్ శబ్దం వినిపించి భయంతో చటుక్కన లోపలికొచ్చింది. తలుపు వేయబోతుంటే ఫుల్గా తాగి తూలుతూ వస్తున్న పక్క ఫ్లాట్ విద్యాసాగర్ కనిపించాడు. ఆశ్చర్యపోయింది వైశాలి. ఆ దృశ్యం మనసులో నుంచి ఎంత తీసేద్దామన్నా పోలేదు. విద్యాధికుడు, పెద్ద ఎగ్జిక్యూటివ్, లక్షల్లో జీతం. ఆయన ఏమిటి లిక్కర్ వీక్నెస్? అంతగా నేల మీద కాళ్ళు నిలవనంతగా బ్యాలెన్సింగ్గా నిల్చోను కూడా నిల్చోలేని అశక్తతతో ఎందుకిలా? పొద్దున లేవగానే సూటు బూటు వేసుకొని కార్లో ఆఫీస్కి వెళ్లే వ్యక్తి చీకటి పడగానే ఇలాంటి చీప్ అవతారం ధరిస్తాడా? అన్నీ తెలిసిన వాళ్లకు గౌరవప్రదమైన జీవితం గడపటం అంటే ఏంటో తెలీదా? తన తండ్రి అంటే వెనకటి కాలం మనిషి, పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఆయనకు తెలిసింది ఒక్కటే,
మగవాడినన్న పొగరు. మా ఊరు తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలీదు. కానీ ఈయన అలా కాదే. పాపం ఆ ఇల్లాలు వత్సల గారు 4 గోడల మధ్య నిత్యం ఎంత మనోవేదనకు గురవుతోందో కదా. ఇంతకుముందు ఆ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన రోజీ లాంటి వాళ్లను కొంతమందిని పక్కన పెడితే మాట వినని భర్త, ఎదుగుతున్న పిల్లలు, సభ్య సమాజంలో పోతున్న పరువు, వీటితో ఎంతమంది ఇళ్లాళ్ళు లోపల సఫర్ అవుతున్నారో కదా అని అనుకుంది వైశాలి. పక్క మీదకు వెళ్ళినా ఆమెకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని, గాంభీర్యాన్ని, దృఢత్వాన్ని, సభ్యత, సంస్కారాలను అన్నింటినీ తుడిచిపెట్టేస్తున్నాయి కదా ఈ బలహీనతలు వ్యసనాలై పట్టి పీడిస్తూ. చెట్టంత మనిషిని పిట్టలా చేసి పడేస్తున్నాయి కదా. ఒక్కసారే అన్నట్టు మొదలయ్యే ఈ చెడు ఓ అలవాటుగా మారి ఆ తర్వాత వ్యసనం అనే ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తున్నదంటే కారణం ఎవరు? ఆ వ్యక్తా? ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల పరిస్థితుల? విచ్చలవిడి మోడర్న్ కల్చరా? ఇందులో ఏది కారణం? ఒక్కొక్కరికి ఒక్కొక్కటా? ఆలోచనలతో మెదడు వేడెక్కిపోతోంది వైశాలికి. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టడంతో లేటుగా లేచింది. ఆ టైంకు అప్పుడప్పుడు కారిడార్లో పచార్లు చేస్తూ కనిపించే వత్సల అప్పుడు కనిపించలేదు. ఆ రోజంతా ఆమె బయటికి రానే రాలేదు. 2 రోజుల తర్వాత లిఫ్ట్లో కనిపించి జీవం లేని నవ్వు నవ్వింది. ఆ తర్వాత అడగలేక అడుగుతున్నట్టు అడిగింది వత్సల. మా మూలంగా మీకు డిస్టర్బ్ అవుతోందా అండి? నైట్ మా ఇంట్లో నుంచి ఏవైనా మాటలు, శబ్దాలు వినిపిస్తున్నాయా అని. వైశాలికి అవును అని ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక, లేదు అని అబద్ధం ఆడటము ఇష్టం లేక, అటు ఇటు కాకుండా పర్వాలేదు అని ఒక చిరునవ్వు నవ్వింది. దాంతో వత్సల ముఖం వాడిన పువ్వులా ముడుచుకొనిపోయింది. సన్నని గొంతుతో అంది, ఆయన చాలా ఇంటెలిజెంట్. అంత పెద్ద కంపెనీని ఒక్క చేత్తో నడిపిస్తారు. ఆయన చాలా హంబుల్, మానవత్వం ఉన్న మంచి మనిషి. ఎంతమందికో ఉపాధి కల్పించారు. కానీ ఇదొక్కటే, ఈ వీక్నెస్ ఒక్కటే ఆయన పర్సనాలిటీని, ఆయన డిగ్నిఫైడ్ లైఫ్ని బూడిదలో పోసిన పన్నీర్లా చేస్తోంది. చెప్తే వినరు. ఎలా అలవాటైందో గాని సిగ్గేస్తోంది. చీకటి పడుతోందంటే భయం వేస్తోంది అంది వత్సల ఆత్మీయ శ్రోత దొరికిందన్న నమ్మకంతో కాబోలు తనకు తెలియకుండానే తను అలా బయటపడిపోతూ. దాంతో ఆప్యాయంగా వత్సల భుజం మీద చెయ్యేసి, మీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. కొన్ని విషయాలు మనల్ని హెల్ప్లెస్ కండిషన్లో పడేస్తాయి. వ్యసనాలు అంతే. ఒకసారి మనిషిని పట్టుకుంటే త్వరగా వదలవు జలగల్లా. ఆ ఒక్క మనిషే కాదు, ఫ్యామిలీ మొత్తం దాంతో సఫర్ అవుతుంది. అయినా ఏం చేస్తాం? ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఆ జలగ వదిలిపెట్టకుండా ఉంటుందా? వెయిట్ అండ్ సీ అన్న ఆశావాదం ఒక్కటే మిగిలింది. కాలమే కొన్ని సమస్యలకు మందు అంటూ వత్సలకు చిరునవ్వుతో బై చెప్పి తన పని మీద తను బయటకు వెళ్ళిపోయింది వైశాలి. ఇదండి బలహీనత అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి పరిష్కారం లాంటి కామెంట్ పెట్టండి. ఉంటానండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.